హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. ఊతప్పం చేయడం చాలా కష్టం అనుకుని ఎవరు ట్రై చేయరు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా చేసేయచ్చు. ఆ స్టైల్లో ఇలా ఊతప్పం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొన్ని పప్పులు తీసుకొని ఫ్రై చేసుకోండి, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి, ఆయిల్ అసలు యూస్ చేయకండి. బాగా ఫ్రై అయ్యాక పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. పొట్టుతో అయినా వేసుకోండి, మీకు ఇష్టం, మీకు కంఫర్టబుల్ ఎలా ఉంటే అలా యాడ్ చేసేసుకోండి. అలాగే కొన్ని తెల్లగడ్డలు యాడ్ చేసుకోండి. నేను వేసే తెల్లగడ్డలు కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 10 to 15 యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా పలుకుగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా చేసుకోకండి. పప్పుల పొడి ఎక్కువ యూజ్ చేస్తాను, అందుకే స్టోరింగ్ పర్పస్కి కూడా కొద్దిగా ఎక్కువ చేసుకున్నాను. ఓన్లీ ఉత్తప్పంకి అయితే ఒక పిరికెడు పప్పులు సరిపోతాయండి, ఎక్కువ ఏం అవసరం లేదు. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బ్యాటర్ని తీసుకోండి. పిండిలో ముందుగా కొద్దిగా ఉప్పు, అలాగే సోడా, కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి పెట్టుకోండి. తర్వాత ఇలా పాన్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి. మరీ పలుచగా చేయకుండా ఇలా మెల్లగా చిన్నగా స్ప్రెడ్ చేసుకోండి. పెద్ద ఊతప్పం అయినా వేసుకోవచ్చు, నేనైతే చిన్న చిన్న ఊతప్పాలే బాగా ఇష్టపడతాం, అందుకే ఇదే వేస్తున్నాను. అలాగే కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోండి, మీకు ఎంత ఇష్టమైతే అన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోండి. నేనైతే మీడియంగా ఆనియన్స్ యాడ్ చేశాను. అలాగే మీకు ఇష్టమైతే మిర్చి యాడ్ చేసుకోండి. ఇంకా క్యారెట్ అలా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఏం యాడ్ చేయట్లేదు, ప్లెయిన్గా చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒక 2 minutes కుక్ చేసుకోండి, లో ఫ్లేమ్లోనే ఉండాలి, అప్పుడే బేస్ మనకి క్రిస్పీగా వస్తుంది. 2 minutes తర్వాత ఇలా ఇంకో వైపుకి తిప్పి మళ్ళీ క్లోజ్ చేయండి. ఇలా చేయడం వల్ల పైన లేయర్ అనేది సాఫ్ట్గా అవుతుంది. 1 minute అయితే సరిపోతుంది, ఎక్కువ టైం ఏం అవసరం లేదు. చూడండి, ఊతప్పం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీకు పప్పుల పొడి ఇష్టం లేకపోతే ఇలానే తినేసేయండి, లేదంటే పప్పుల పొడి ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసేసుకోండి. అంతేనండి, టేస్టీగా సింపుల్గా క్విక్గా ఊతప్పం రెడీ అయిపోయింది. మేమైతే చట్నీతో పేర్ చేసి తిన్నాము. చాలా టేస్టీగా, బేస్ క్రిస్పీగా, పైన సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఎస్వై కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.